నమస్కారం. నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. బ్యాంకింగ్ సేవలు మారుమూల ప్రాంతాలకు మరింత చేరువయ్యేలా డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు రేపు 75 DBUలను జాతికి అంకితం చేయనున్న ప్రధాని. అఖిల భారత న్యాయ సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాలు చట్టాలను సమీక్షించుకోవాలని సూచన. 8 ఏళ్లలో ఎన్నో పురాతన చట్టాలను రద్దు చేశామన్న మోదీ. ఎల్లుండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత నిధులు విడుదల. పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022ను ప్రారంభించనున్న ప్రధాని. భారత్ యూరియాను ఆవిష్కరించనున్న మోదీ. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్న విదేశాంగ శాఖ సహాయ మంత్రి. కుటుంబ పార్టీల పాలనతో ప్రజలు విసుగు చెందారన్న మురళీధరన్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోందని వెల్లడి. మహిళల ఆసియా కప్ 2022 విజేతగా నిలిచిన భారత్ శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం. 7వసారి ఆసియా కప్ టైటిల్ను ఖాతాలో వేసుకున్న భారత్ అద్భుత ప్రదర్శనతో రాణించిన రేణుకా సింగ్. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి పోటెత్తుతున్న వరద నీరు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలను మారుమూల ప్రాంతాలకు సైతం చేరువ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు DBUలను జాతికి అంకితం చేయనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో 75 DBUలను ఏర్పాటు చేయనున్నట్లు 2022-23 బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన నేపథ్యంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ DBUలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేయనున్నారు. దేశవ్యాప్తంగా 75 DBUలు ప్రారంభం కానుండగా ఇందులో 3 తెలంగాణలో, 2 ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. పెరుగుతున్న బ్యాంకింగ్ అవసరాల నేపథ్యంలో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ DBUల ఏర్పాటు వెనుక విశేషంగా కృషి చేస్తోంది. ఈ DBUల ద్వారా వివిధ పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తెరవడం, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, కరెంట్ అకౌంట్ తెరవడం, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వంటివి కలిగిన డిజిటల్ కిట్లను అందజేయడం, వ్యాపారస్తుల కోసం UPI, QR కోడ్, భీమ్ ఆధార్, పాయింట్ ఆఫ్ సేల్ మొదలైనవి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022ను ప్రారంభిస్తారు. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగే ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో 13,500 మంది రైతులు, 1,500 మంది వ్యవసాయ స్టార్టప్లు, వివిధ సంస్థల నుంచి 1 కోటి మందికి పైగా రైతులు వర్చువల్ విధానంలో పాల్గొంటారు. అలాగే రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 600 ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద దేశంలో ఎరువుల రిటైల్ దుకాణాలు దశల వారీగా ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మారనున్నాయి. ఈ కేంద్రాలు రైతుల అవసరాలను తీరుస్తాయి. అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత నిధులను ప్రధాని విడుదల చేస్తారు. 16,000 కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఎరువులకు సంబంధించి ఈ మ్యాగజైన్ ఇండియన్ ఎడ్జ్ను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన ఒకే దేశం ఒకే ఎరువును ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద భారత్ యూరియా బ్యాగులను ఆవిష్కరిస్తారు. డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు గడువు ముగిసినప్పటికీ ఇంకా కొంతమంది అభ్యర్థులు గడువు కావాలని కోరారని చిత్తూరు జిల్లా డిఈఓ శ్రీరామ్ పురుషోత్తం తెలిపారు.
1998 డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విద్యాశాఖ గడువు విధించిందన్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ 602 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 44 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఇందులో 549 మంది మాత్రమే సర్టిఫికేట్లు అప్లోడ్ చేశారని, మిగిలిన వారు గడువు కోరారని తెలిపారు. అభ్యర్థుల ప్రతిపాదనను విద్యాశాఖకు పంపామని, తుది నిర్ణయం విద్యాశాఖ ప్రకటించవలసి ఉందన్నారు. మాత్రమే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు, 53 మంది అప్లోడ్ చేయడం జరగలేదు. సో మళ్ళా కూడా కమిషనర్ గారు వెరిఫికేషన్కి ఎవరైనా ఎక్స్టెన్షన్ టైం అడిగారా, 1-2 రోజులని అడిగారు. మేమైతే మా జిల్లా నుంచి ఎటువంటి రిక్వెస్ట్ రాలేదని తెలపడం జరిగింది. కాకపోతే వెరిఫికేషన్ హాజరయ్యి అంతకుముందు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోయిన కొంతమంది అభ్యర్థులు మాత్రము ఈ ఇంకా టైం కావాలి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి అని చెప్పేసిందే రిక్వెస్ట్ రావడం జరిగింది. ఆ రిక్వెస్ట్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. సో వీరికి గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత వాళ్ళకు నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది, వారు ఏ విధులు చేపట్టాలి అనేది ఒక మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత అక్కడి నుంచి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకు ఆర్డర్స్ కూడా ఇవ్వబడతాయి. జిల్లా నుంచి వాళ్ళకి ఎటువంటి ఆర్డర్స్ కూడా ఇవ్వబడవు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు కడపలో ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు యువతకు వివిధ విభాగాల్లో పోటీలను నిర్వహించారు. వారిలో ఎంపికైన వారికి అవార్డుల ప్రదానోత్సవం కడపలో జరిగింది. కేంద్ర యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో తమలో ఎంత ఉత్సాహాన్ని నింపాయని యువకులు పేర్కొన్నారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడమే ఆ కార్యక్రమ ఉద్దేశ్యమని వైఎస్ఆర్ జిల్లా నెహ్రూ యువ కేంద్రం ఇన్ఛార్జ్ మణికంఠ తెలిపారు. జిల్లాలో ఎంపికైన వారికి రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. నేను కవితల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది జిల్లా స్థాయిలో. నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో కూడా పాల్గొని మన కడపకి మంచి పేరు తెస్తానని అనుకుంటున్నాను. ఎన్వైకే వాళ్ళు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుంటాను. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో పంపించాలనే ఉద్దేశంతోనే గత 3 రోజుల నుంచి సెలక్షన్స్ జరుగుతున్నాయి. అలాగే సెలక్షన్స్ నుంచి ఈరోజు వెల్డెక్టరీ చేసుకుంటున్నాం. వెల్డెక్టరీలో కూడాను అలాగే కల్చరల్ ఫెస్టివల్స్ కూడా మేము ఇక్కడే కండక్ట్ చేస్తాం. వీళ్ళందరికీ మా ఎయిమ్ ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్ టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ టాలెంటెడ్ పర్సన్స్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్ నుంచి నేషనల్ లెవెల్కి ఎక్స్ట్రాక్ట్ టాలెంట్ మెయిన్ మా ఉద్దేశం. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమ భద్రతా ఏర్పాట్లను డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వీఐపీలు, వీవీఐపీలు వస్తారని, స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు తగు సూచనలు చేశారు. భారతదేశపు మిసైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని బాలుర ఉన్నత పాఠశాలలో పిల్లలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటరమణ నాయక్ పాల్గొన్నారు. అబ్దుల్ కలాం జీవిత విశేషాలను విద్యార్థులకు తెలియజేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులర్పించారు. ఏపీజే అబ్దుల్ కలాం యొక్క జీవిత విశేషాలను, ఆయన సాధించిన ప్రగతిని, అవార్డుని అన్నింటినీ విద్యార్థులకు తెలియజేసి మరి కలాం నిరుపేద విద్యార్థి నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు ఈ విధంగా ఎదిగారో వారికి వివరించాము. మరి ఆయన జీవిత చరిత్ర విద్యార్థులు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పేసి మరి కొంతమంది విద్యార్థులు మరి ఈ చెప్పిన విషయాలను కూడా తెలుసుకొని వారు కూడా వారి జీవితంలో మహనీయుల బాటలో నడిచి వాళ్ళు కూడా మహానుభావులు కావాలని చెప్పేసి మరి వారి జీవితం సార్థకం చేసుకున్నారని చెప్పేసి విద్యార్థులు తెలియజేశాము. ముఖ్యంగా ఆయన బాల్యం నుంచి అనేక నిరుపేదగా అనేక కష్టాలు ఎదుర్కొంటూ కష్టపడి మరి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి మరి అలాగే డిఆర్డిఓలో సైంటిస్ట్గాను, ఇస్రోలో సైంటిస్ట్గాను పనిచేసి భారత పని పితామహుడిగా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా స్థాయికి ఎదగడం అనేది ఆ పిల్లల్లో స్ఫూర్తి ఇస్తుంది. మనం అబ్దుల్ కలాంని స్ఫూర్తిగా చేసుకొని ఆయనగా ఎంత బాగా చదివాడు, ఆయన ఎంత కష్టపడ్డాడు దాన్ని మనం
ఇన్స్పిరేషన్గా తీసుకొని మనము చదవాలి. ఆయన చిన్నతనంలోనే పేపర్ వేసి ఆయన చదువుని సాగించాడు. ఏపీజే అబ్దుల్ కలాం గారు 11th ప్రెసిడెంట్. ఆయనకు 24 భాషలు వస్తాయి. ఆయనకు ఎక్కువ ఇష్టం ఎవరు అంటే విద్యార్థులు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఖాళీ సమయంలో ఆయన స్కూల్కి వచ్చి విద్యార్థులను కలిసిపోయేవాడు. నిద్రపోయి కళలు కనడము వల్ల ఏమి కాదు, లేచి సహకారం చేసుకుంటేనే ప్రయోజనాలు కలుగుతాయి. దీనివల్ల ఏపీజే మిస్సైల్ కనుక్కున్నారు. మేము కూడా అలా పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాను. హిమాచల్ ప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కారుతో ప్రజలకు ఏ రంగంలోనూ తిరుగులేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మూర్లోని సాతాన్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఫార్మా, రహదారులు, మెడిసిన్, జల విద్యుత్, వ్యవసాయం, రైల్ కనెక్టివిటీలో హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి పదంలో పయనిస్తోందన్నారు. హిమాచల్కి పుకార్ ఫిర్ భీ జేపీ సర్కార్ అనే ఎన్నికల ప్రచార గీతాన్ని హోంమంత్రి ఆవిష్కరించారు. ट्राइबल नहीं है और उस पर एक भाई ट्राइबल है. बेटी यहां से वहां जाती है तो ट्राइबल बनता है भांजा और मामा ट्राइबल नहीं होता है. ये किस प्रकार का अन्याय है और 55 साल से ये अन्याय चल रहा है. कोई सरकारों ने नहीं सुना. जाति समुदाय को जनजाति का दर्जा देना है मित्रों, और मोदी जी की एक दृष्टि पड़ गई और आप सभी को जनजाति का दर्जा. రైతులకు అవసరమైన విత్తనాలను, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన మేలు రకం విత్తనాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. వ్యవసాయ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నామన్న మంత్రి త్వరలోనే భారత్ యూరియా, భారత్ డిఏపి, భారత్ ఎన్కేపీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు వివరించారు. 2014 में जब हम लोग आए थे तब लगभग 80 और 100 स्टार्टअप्स हुआ करते थे. आज लगभग 2000 स्टार्टअप्स काम कर रहे हैं. इन स्टार्टअप्स को 5 लाख से 25 लाख तक की समर्थन भी दिया जाता है और हमारी कोशिश है कि आने वाले कल में ये स्टार्टअप्स की संख्या 10,000 हो, जिससे कृषि के कार्य में आरंभ से लेकर अंत तक विभिन्न परिस्थितियां हैं, उनमें नई नई टेक्नोलॉजी आवे, उसका उपयोग कृषि के क्षेत्र में हो. कृषि के क्षेत्र में जो चुनौतियां हैं उनका समाधान हम कर सकें. इस दृष्टि से स्टार्टअप्स कॉन्क्लेव का शुभारंभ भी माननीय प्रधानमंत्री जी के कर कमलों से होगा. इसी दिन उर्वरक मंत्रालय के माध्यम से भी एक बहुत महत्वाकांक्षी कार्यक्रम एक राष्ट्र एक उर्वरक शुरू किया जा रहा है. आज हमारे उर्वरक मंत्री माननीय मनसुख मांडविया जी गुजरात में हैं, इसलिए वो इस अवसर पर उपस्थित नहीं हैं. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా రాష్ట్రాల్లోని స్థానిక స్థాయిలో వివాదాల పరిష్కారాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్లో పాత్రను ఆయన ప్రశంసించారు. గుజరాత్ కేవాడియాలోని ఏక్తానగర్లో 2 రోజుల పాటు జరగనున్న అఖిల భారత న్యాయశాఖ మంత్రులు, న్యాయశాఖ కార్యదర్శుల సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి మాట్లాడుతూ దేశం ముందున్న ప్రధాన సవాళ్లలో న్యాయం జరగడంలో జాప్యం ఒకటన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాలు చట్టాలను సమీక్షించుకోవాలన్నారు. పాత అసంబద్ధమైన వలస రాజ్యాల చట్టాలను రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నూతన ఆవిష్కరణలకు, జీవన సౌలభ్యానికి అడ్డుగా ఉన్న చట్టపరమైన అడ్డంకులను దాటేందుకు గత 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 1500 పురాతన చట్టాలను రద్దు చేసిందన్నారు. న్యాయ విచారణలో మాతృభాష పాత్రను కూడా ప్రధాని ప్రస్తావించారు. న్యాయాన్ని అందించడంలో చట్టంలోని భాష అడ్డు కాకూడదన్నారు.
कम किए गए हैं। ये बदलाव जनता की सुविधा के लिए है और समय के हिसाब से भी बहुत जरूरी है। आजादी के इस अमृत काल में गुलामी के समय से चली आ रहे कानूनों को समाप्त करके नए कानून आज की तारीख के हिसाब से बनाए जाना जरूरी है। मेरा आपसे आग्रह है कि इस कॉन्फ्रेंस में इस तरह के कानूनों की समाप्ति का रास्ता बनाने पर जरूर विचार होना चाहिए। राज्यों के जो ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ అన్నారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రజల జీవన స్థితిగతులు ఎంతో మెరుగుపడ్డాయన్నారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీ పాలనతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. దేశంలో పేదల సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందన్నారు. వివిధ రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాల ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. భారత్ ప్రపంచ దేశాల్లో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. Of the government of India are renamed in by the local government, the state government, and then it is implemented among the people. Yesterday I met somebody who showed me the Ayushman Bharat scheme, the card that is given as part of Ayushman Bharat. Ayushman Bharat is a national scheme. Indian citizens in every part of India, irrespective of state, irrespective of religion, irrespective of caste, community, economic strata, irrespective of that, every Indian citizen is getting benefited due to the 8 years of good governance of Prime Minister Narendra Modi. The manufacturing and economic potential of the whole country has got strengthened due to the policies of the government of the last 8 years. And రాష్ట్రంలోనే ఎంతో గుర్తింపు పొందిన రాజమహేంద్రవరం ఐకానిక్ బ్రిడ్జ్, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ అన్నారు. బ్రిడ్జ్ మరమ్మత్తు పనులను ఈరోజు ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1974లో నిర్మించిన ఈ బ్రిడ్జ్ జీవితకాలం ఇప్పటికే పూర్తయిందని, అయితే ఇది మరో 11 ఏళ్ల పాటు అందుబాటులో ఉండే అవకాశం ఉందని, అయితే అనేక చోట్ల మరమ్మతులు ఉన్నాయని వాటి పనులు కొనసాగుతున్నాయన్నారు. మరో క్రొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉందన్నారు. కవ్వూరు ఏరియా దగ్గర ఒక పక్కకి విరిగిపోయి మనకు ఆల్మోస్ట్ ఒక 10 to 15 మీటర్స్ దాకా ఫుట్పాత్ రైలింగ్ అంతా కూడా విరిగిపోయి ఉండింది. అదేవిధంగా రాజమండ్రి వైపును కూడా ఒక పక్కన విరిగిపోయి ఉన్నది. ఇక్కడ ఎవరైనా ప్రజలు ట్రావెల్ చేసినా, మరి ముఖ్యంగా వాక్ చేయడానికి వచ్చినా వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అన్న అంశం పైన డిస్కషన్స్ జరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని 1.5 month బ్యాక్ సౌత్ సెంట్రల్ GM గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. లెటర్ రాసినప్పుడు వారు దానికి స్పందించి ఇమీడియట్గా ఒక ఎస్టిమేషన్ R&B డిపార్ట్మెంట్తో సంయుక్తంగా ఒక ఎస్టిమేషన్కి అండర్స్టాండింగ్కి రావడం జరిగింది. వారు అందరూ కూడా ఇన్స్పెక్షన్కి గతంలో రావడం జరిగింది. వచ్చినప్పుడు సుమారుగా ఏదైతే 7.28 2.74 అనే ఒక రేషియో ఉంది, ఒక 7.28 రేషియో రైల్వే డిపార్ట్మెంట్ది, మిగతాది స్టేట్ గవర్నమెంట్ది. సో ఆ బేసిస్లో
ఒక 16 స్పాట్స్ దగ్గర ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ది ఒక 11 crores, మిగతాది రైల్వే డిపార్ట్మెంట్ది ఉండడం జరిగింది. మళ్ళీ పూర్తి స్థాయిగా కంప్లీట్ బ్రిడ్జ్ రైలింగ్ అంతా కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మనకి 74లో కంప్లీట్ అయింది బ్రిడ్జ్. దాని తర్వాత ఈ బ్రిడ్జ్ ఏజ్ కూడా ఒక 60 years స్పాన్ ఇవ్వడం జరిగింది. ఇంకా 12 years స్పాన్ ఉంది కాబట్టి ఆ 12 years పాటు మళ్ళీ స్ట్రక్చరల్గా ఏ రకమైన ఇబ్బంది కూడా ఉండకుండా ఉండే విధంగా పూర్తిగా ప్లాన్ చేసే విధంగా మొత్తం రైలింగ్ అంతా కూడా మార్చాల్సిన అవసరం ఉందని ఇక్కడ అభిప్రాయపడడం జరిగింది రైల్వే డిపార్ట్మెంట్. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటోంది. దీంతో అధికారులు 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 4,56,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముంపుకు గురి కాబోయే ప్రభావిత ప్రాంతాల పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. ప్రతి ఒక్కరూ చేతులను శుభ్రం చేసుకుంటూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని జల్ జీవన్ మిషన్ జిల్లా మేనేజర్ నాగాంజన్ రెడ్డి అన్నారు. గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలో సోములదొడ్డి గ్రామంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగాంజన్ రెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటూ పరిశుభ్రతను పాటించాలన్నారు. గ్లోబల్ హ్యాండ్ వాష్ డేను నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్కూలులో ఉన్నటువంటి విద్యార్థులు వారి చేతులు శుభ్రంగా చేసుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ జీవించాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన అనంతపురం రూరల్ సోములదొడ్డి గ్రామంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమము మరియు గ్రామస్తులకు అవగాహన కార్యక్రమము మరియు పిల్లలతో ర్యాలీ కూడా చేయడం జరిగి ఉంది. తమ పిల్లలను వ్యక్తిగత శుభ్రత పాటించేలా చూడాలని కోరడం అవుతున్నది. ఉత్తరాంధ్ర నుండి వైఎస్ఆర్ పార్టీని తరిమి కొట్టాలని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర నాయకులతో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. గడిచిన 3 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర సమస్యలు పరిష్కరించాలని శాసనసభ్యులు మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కారం చేయకుండా అశ్రద్ధ చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి నోరు విప్పితే అబద్ధం తప్ప ఒక్కటి కూడా వాస్తవం మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. 2014 నుంచి 19 వరకు రాష్ట్రం విభజన చెందిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నమ్మకంతో విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రానికి బాగు చేస్తారని చెప్పి మనకు అధికారం ఇచ్చారు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నాం. గతంలో చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా మనం పనిచేశాం. దేశ చరిత్రలో ఫస్ట్ టైం 2014, 2019 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అత్యంత నష్టపోయినటువంటి ప్రాంతం ఏదైనా ఉందనంటే అది మన ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది గట్టిగా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి రోజు కూడా ఈ 3 సంవత్సరాల్లో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని మనం వెలిక్కి తీసి అరుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే, ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు మాట్లాడలేదు. కానీ ఈ రోజు రాజకీయం చేయడానికి, రాజకీయ బలి తీసుకోవడానికి ఉత్తరాంధ్ర దొరికిందని నడుచుకుంటూ వస్తే చూసుకుంటూ ఊరుకుంటామా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నామనేది ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
శ్రీశైల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లను ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి జలాశయానికి 3,78,126 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 4,42,650 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.90 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214 టీఎంసీలకు పైబడి కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుండటంతో సందర్శకులు డ్యాం అందాలను చూసేందుకు వస్తున్నారు. మహిళల ఆసియా కప్ 2022 విజేతగా భారత్ నిలిచింది. షెల్లాట్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 7వసారి ఆసియా కప్ టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. స్వల్ప లక్ష్య ఛేదనను అలవోకగా పూర్తి చేసింది. ఆసియా కప్ ఆశాంతం రాణించిన జట్టు ఫైనల్లోనూ చెలరేగింది. చివరి పోరులో తిరుగులేని పైచేయి సాధించి ఎన్నటికీ మరువలేని విజయాన్ని అందించింది. మొదట బౌలింగ్తో ప్రత్యర్థిని 65 పరుగులకే చుట్టేసిన అమ్మాయిల జట్టు ఆపై బ్యాటింగ్తోనూ విరుచుకుపడింది. లక్ష్యాన్ని కేవలం 8.3 ఓవర్లలో ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో భారత జట్టు ఆసియా కప్ను 7వసారి సొంతం చేసుకుంది. షెల్లాట్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టులో ఓపెనర్లిద్దరూ ఆటపట్టు, అనుష్క సంజీవని రనౌట్లతో వెనుతిరగడంతో ఆ జట్టు వికెట్ల పతనం మొదలైంది. బౌలర్లు రేణుకా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్ ఏ బ్యాటర్ను కూడా క్రీజులో కోలుకోనివ్వలేదు. ముఖ్యంగా రేణుక తన అత్యుత్తమ ఫామ్ను కొనసాగిస్తూ పేస్తో విరుచుకుపడింది. చివర్లో ఇనోక రణవీర 18 పరుగులు, ఓషాది రణసింగే 13 పరుగులతో మాత్రమే మోస్తరుగా రాణించడంతో లంక జట్టు ఆ మాత్రమైన స్కోరు చేయగలిగింది. ఈ ఇద్దరు మాత్రమే 2 అంకెల స్కోరు చేశారు. మిగతా వారెవరూ క్రీజులో నిలబడలేకపోయారు. రేణుక 3 వికెట్లు తీయగా గైక్వాడ్, స్నేహ్ రాణా తలో 2 వికెట్లు పడగొట్టారు. ఆపై బ్యాటింగ్కు దిగిన టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ముఖ్యంగా ఓపెనర్ స్మృతి మందాన 4లు, 6లతో 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించింది. ఇన్నింగ్స్ 32 పరుగుల వద్ద, షెపాలి వర్మ 5 పరుగుల వద్ద, ఆపై జెమీమా రోడ్రిగేజ్ 2 పరుగులకే అవుటైనా మందాన జోరు కొనసాగించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్తో కలిసి 9 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్లో సంబరాలు అంబరన్నంటాయి. మహిళల ఆసియా కప్ 2022ను గెలిచిన భారత జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత మహిళా క్రికెట్ జట్టు తమ నైపుణ్యంతో దేశం గర్వించేలా చేసిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. టోర్నీలో క్రీడాకారులందరూ అత్యుత్తమ నైపుణ్యంతో సమిష్టి కృషిని ప్రదర్శించారని పేర్కొన్నారు. క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత జట్టుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఈ విజయం పరపర కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 94వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందించవచ్చు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబరుకు గల ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కులు ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.